బీజేపీ కాకినాడ సిటీ వెస్ట్ మండల అధ్యక్షులు దొడ్డి వీరేంద్ర ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ హై స్కూల్ నందు బాల దివాస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. డిసెంబర్ 26 గురు గోవింద్ సింగ్ వారసులైన ఫతే సింగ్, జోరావర్ సింగ్లు ఒకరు 5 మరొకరు 7 సంవత్సరాల అతి చిన్న వయసులో దేశం కోసం, ధర్మం కోసం బలిదానం అయ్యారని, ఆనాడు మొఘలులు మతం మారమన్నా బెదిరించిన వారి బెదిరింపులకు బెదరకుండా ఎదుర్కొని మొఘలుల చేతిలో బలిదానం అయ్యారని తెలియజేశారు. దేశం కోసం, ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన అలాంటి వీరులను స్మరించుకోవడం మనందరి బాధ్యతని, పిల్లలందరూ ఇలాంటి వారి చరిత్రను తెలుసుకొని వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ మూర్తి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మరియు వెస్ట్ మండల ఇన్ఛార్జ్ ఏడిది కృష్ణ, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్కా రమేష్, బీజేపీ వెస్ట్ మండల ప్రధాన కార్యదర్శులు గొల్లపల్లి శివ, గానాల భాగ్యలక్ష్మి, బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు దొడ్డి అప్పలరాజు, బీజేపీ యువ మోర్చా నాయకులు నైనపు శివ, స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సమాజంలోకి వెళ్తే మాకు ఎవరు ఏమి ఇవ్వట్లేదండి, మమ్మల్ని అందరూ ఇబ్బంది పెడుతున్నారండి, అన్నీ నాకు రావట్లేదండి, బోల్డ్ డబ్బులు ఉన్నాయండి, అవి రావాలి ఇవి రావాలి అంటారు. ఓకే, రావాలి, కానీ రావడానికి మనం ఏం చేయాలి? ప్రతిదానికి ఒక గైడ్లైన్స్ ఉంటుంది. మీరు చదువుకోవడానికి స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఒక అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ నింపిన తర్వాత స్కూల్లో జాయిన్ అవుతుంది. అలాగే అప్లికేషన్ నింపకుండా మీరు గేట్ దగ్గర ఉన్న జాయిన్ చేసుకోలేదంటే ఎవరేం చెప్తారు? కాదని చెబుతూ పిల్లలకి మన అమ్మమ్మ తాతయ్యలు చిన్నప్పుడు ఇంటి దగ్గర కూర్చోబెట్టి కథ చెప్తారు కదా. వీరు సమాజానికి వేరు కాదాలంటే సమాజంలో ఉండేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులని ఒక కథల కింద బోధిస్తూ ధర్మం పట్ల విశ్వాసాన్ని పెంచుతూ వారు నడుపుతూ ఉండేవారు. మనకి తెలివితేటలు వస్తూ ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ జరిగినటువంటి విషయాలను మనం ప్రధానంగా చూసినట్లయితే ఎంత ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మేము ఒకటే ఆలోచనతో ఉంటాం. మా నాన్నగారు పలానా ధర్మంలో పుట్టారు, ఆ ధర్మం కోసం ప్రాణాలు అర్పించారు, మేము కూడా అదే విధంగా ధర్మంలోనే మేము ప్రాణాలైనా అర్పిస్తాం తప్ప వేరే ఆలోచన చేయము అనేటటువంటి విషయంలో చాలా గట్టిగా చెప్పినటువంటి వ్యక్తులు గురు గోవింద్ యొక్క సంతానం. కానీ సప్తగిరి ఛానల్లో కానీ ఆయన 11 గంటలకి, మీకు అందరికీ ఇంగ్లీష్ వచ్చా? 11 గంటలకి హిందీలోని, ఇంగ్లీష్లోని, 11 నాటికి తెలుగులోని మాట్లాడతారు. ఆయన మనసులో మాట మన దేశం కోసం, మన చేసిన త్యాగాల కోసం, మన ప్రకృతి కోసం, మన భవిష్యత్తు కోసం ఆయన మాట్లాడతారు. రేపు ఆదివారం ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారి మనసులో మాట కార్యక్రమాన్ని మీరందరూ కూడా చూసి ఏం చెప్పారో అన్నది ఇంగ్లీష్లోని, తెలుగులో కూడా చెప్తారు. ఏం చెప్పారో చూసి మాకు చెప్పాలి. మేము సోమవారం వస్తాం. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు అందరూ ఫోటో తీసుకున్నాం. ఎవరున్నారో వాళ్ళు మేము ఒక అరగంట టైం ఇస్తాం.